కూరలు ఏం లేనప్పుడు ఏదైనా టేస్టీగా హెల్దీగా తినాలనిపించేటప్పుడు ప్రిపేర్ చేసుకునే రెసిపీ పాటోళీ. అయితే ఈ పాటోళీని రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తారు. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునే పాటోళీ కోసం ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ శనగపప్పుని తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంటే సుమారు ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఇలా నానబెట్టిన పప్పుల్లోని వాటర్ని అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు దలసరిగా ఉండే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పాటోళీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 మీడియం సైజు ఉల్లిపాయల చెక్కును వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ ఇదే పద్ధతిని రిపీట్ చేయాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి కలిపి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా మన క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా విడివిడిగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మూత తీసేసి 1 నిమిషం పాటు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, హెల్దీ టేస్టీ పాటోళీ ప్రిపరేషన్. ఈ పాటోళీని వేడివేడి అన్నంలో కలుపుకొని పచ్చి పులుసుతో కానీ మాగాయ పచ్చడి కాంబినేషన్తో కానీ తింటే చాలా బాగుంటుంది.